హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే బీచ్కి అయితే వచ్చినాము. మీకు చూపెడతాను ఏమేమి ఉంటాయో ఏంటి, మేము ఎట్లా ఎంజాయ్ చేస్తాము, ఏమేమి తింటాం అనేది మొత్తం క్లారిటీగా మీకు చూపెడతాను. కమాన్ అర్థం ఫ్రెండ్స్, నేనైతే మీకు అన్నీ చూపెడదామని నేను అనుకుంటున్నాను. ఇంత మంచిగా ఉంది క్లారిటీగా. చెట్టు చూడండి, మన తాడి చెట్టు ఎట్లా డిజైన్గా ఉన్నది. మన సైడ్ అయితే ఇట్లా అయితే ఉండాలి, చాలా స్మూత్గా తెచ్చిర్రు ఫ్రెండ్స్. చూద్దాం ఏమేమి ఉన్నాయో, వెయిట్ అండ్ సీ. చూద్దాం ఏమేమి తెచ్చిర్రో మన కోసం. ఇంత దూరంకి వెళ్ళి నాకైతే ఫోన్ చేసి మరీ పిలిచిర్రు, దా బయటికి అయితే పోదామని. చూద్దాం ఏమేమి తెచ్చిర్రు. ఓ సింగర, చాలా బాగుంటుంది తింటే. ఇది ఎక్కువ బంగాళోళ్ళు అయితే ఎక్కువ తింటారు. అన్ని సింగరాలు అయితే ఉన్నాయి. వావ్, 4 అయితే తెచ్చిర్రు. మేము ముగ్గురమే వచ్చినాము. చల్లదనానికి అయితే ఉల్లిగడ్డ అయితే తెచ్చిర్రు. చూద్దాం ఎట్లా ఉన్నా, టెస్ట్ అయితే చేద్దాం. కూకుంటా నేనైతే మీకు చూపెడతాం లోపలికి వెళ్ళి ఎట్లా ఉంటుంది ఏంటి. మీరు ఎప్పుడైనా తింటే ఇసుంటి నా కామెంట్ రూపంలో చెప్పాలా. లోపల అయితే కూర అయితే ఉన్నది, ఆలుగడ్డ విత్ క్యారెట్ అయితే ఉంది. సూపర్, ఒకటి తింటే చాలు కడుపు అయితే నిండిపోతుంది. చాలా బాగుంది. చేసినాము, అయిపోయింది, ఇక పడేయాల. డస్ట్బిన్ చాలా ముఖ్యమైనది. ఇది కచరా ఎక్కడ అంటే అక్కడ పడేది. ఫైన్ వేస్తారు మన మీద. ఐడి మీద ఫైన్ వేసారు అనుకో, మనం ఇండియా పోయేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది ఎంబెస్సీలో. అందుకనే డస్ట్బిన్ యూజ్ చేయాలి కంపల్సరీ. పోదాం ఫ్రెండ్స్, కొద్దిగా అట్లా షికారు వేస్తే చాలా బాగుంటుంది. మీకు కూడా చూపెడతాను. చూద్దాం. అమ్మాయిలు అయితే ఒక్కటి అయితే కనిపిస్తలేరు, ఒక 2-3 అయితే ఇప్పుడైతే పొద్దుగల పూట అయితే వచ్చిర్రు. చూద్దాం, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకు ఇప్పుడైతే ప్రస్తుతం అయితే మేము వచ్చినాం కదా, చూడండి ఎట్లా మంచిగా అయితే ఉంది. ప్రస్తుతానికైతే ర్యాంప్ చూడండి ఖచ్చితంగా ఎంత క్లీన్ ఉందో, చాలా బాగుంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. చూద్దాం బయటికి ఇంకా తిరిగేసి. అమ్మాయి అయితే ఆడ కూకున్నది, మాట్లాడదామంటే ఏదో భయం అయితే ఉంది. ఈ బయట దేశాలలో ఏమైతే తెలియదు, అందుకని నేనైతే మాట్లాడతాను. ఇప్పుడైతే పోతున్నాము, చూద్దాం ముందు ఎట్లా ఉంటుందో తెలియదు. తెలిసిన తర్వాత అయితే కంపల్సరీ మీకైతే ఒక సర్ప్రైజ్ అయితే ఇస్తాను. నువ్వు ఎట్లా ఉన్నది ఏంటి చూద్దాం. అమ్మాయి అయితే ఒంటరిగా కూకున్నది. ఒంటరిగా కూకున్న అమ్మాయిని ఎట్లా చేద్దాం అయినా మాట్లాడతా ఖచ్చితంగా. మీకోసం, నా కోసం కాదు, మీకోసం మాట్లాడతా. ప్రత్యేకంగా మీకోసమే మాట్లాడతాను. ఉయ్యాల అయితే ఊగుదాం ఫ్రెండ్స్. ఉయ్యాల ఊగితే ఎట్లా ఉంటుందో చూపెడదాం. చాలా రోజులు అయిపోయాయి. నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు ఉన్నప్పుడు అయితే ఉయ్యాల వేసిన. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇప్పుడు కూకుంటా మేము కూడా. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? గుడ్. చూడండి ఎంత మంచిగా ఉందో, చాలా బాగుంది. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. వావ్, ఎంత బాగా ఉందో. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన. చిన్న పిల్లలు ఆడుకుంటారు, నేను ఇప్పుడు ఆడబోతున్నాను. చూడండి ఇట్లా ఎక్కాల, ఇట్లానైతే రావాలా, ఇట్లానైతే పోవాలా. అయిన తర్వాత హాయ్. ఫ్రెండ్స్ మంచిగానే ఉన్నారు. చిన్న పోరగాళ్ళు అయితే సేఫ్టీ పక్క ఇచ్చారు అన్నట్టు. సేఫ్టీ అయితే కేర్ఫుల్గా, చాలా మంచి డిసిజన్ ఇది. పెద్దోళ్ళు అయితే ఏం కాదు, కానీ చిన్నోళ్ళు అయితే చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది.